పల్నాడులో దహనాలు, తర్వాత ఇది ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎంత గొడవ అవుతుంది, కాసు కూడా అరెస్ట్ చేయండి. జస్ట్ మీ దగ్గర ఇప్పుడు టీవీ ఒక నిమిషం కింద చూసిన, ఇక డీటెయిల్ చూడలే. ఇంతలో మీరు స్టూడియో అంటే షూటింగ్ స్టార్ట్ చేద్దాం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని పిలిచారు. ఖచ్చితంగా ఇది దేనికండి దౌర్జన్యము? ఎవరైతే ఓట్లేదు వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతున్నామని. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేతులు ఎత్తేసిండని ఆయన స్టేట్మెంట్ ప్రకారం. నిన్న రాత్రి ఎప్పుడో 2 గంటలకు మన రఘురామరాజు గారిది ఆయన స్టేట్మెంట్ అని ఎవరారు గారు వెంకటకృష్ణ అడిగితే చెప్పిండు. నేను ఎక్కడ ఏం చెప్పిండు తెలియదు. రాంబాబుది మాత్రం ఒక 1 మినిట్ చెప్పినాం. అధికారులు కుమ్ముక్కైనరు, ఒక మంత్రిగా ఉండి సిగ్గు లేదు, అట్లా మాట్లాడారు, కొలీడైనరు. అయితే లాలూచిక, అయితే డబ్బులక, టీడీపీతో ప్రతిపక్షాలతో కొలీడైందంటే ఓటమి ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళు కుమ్ముక్క కాలే, వీళ్ళు చెప్పినట్టు వినరే. ఎందుకు వినలేదంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఓడిపోతున్నారు. మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మన ఉద్యోగాలు పోతే మనం సస్పెండ్ అవుతాము, రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతామని వాళ్ళు అవుతుందో ఇంపార్షియల్గా డ్యూటీ నిర్వర్తించిండ్రు. వాళ్ళు చెప్పిన పని చేయలే, వాళ్ళు మూకలుగా వస్తే అడ్డుకున్నారు. అందుకోసమే ఆ ప్రేరేపణ. ఖచ్చితంగా ఓటమి అనేది ఈరోజు ఏదైతుందో అంబటి రాంబాబు గారు చూసినారు. దాన్ని బట్టి ఏదైతుందో ఓటమి పక్క. ఆయన స్పోక్స్మెన్ కదా, మేధావి కదా, నా మంచి మిత్రుడు. ఆయన ఒక 5 నిమిషాలు ఆయన రియాక్ట్ అయినట్టు ఎవరు రియాక్ట్ అవ్వాలి? ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడు. పొట్టు పొల్లు లక్ష్మీనారాయణ మీద డిపాజిట్ పోతే కూడా మనం ఆశ్చర్యపడద్దు. డిపాజిట్ కాపులు వ్యతిరేకం, 90% ఈయనకి వచ్చినాయి. రెడ్లు 100% వ్యతిరేకం. ఆయనకి టికెట్ అయిపోతున్నారు కండి. జగన్ ముద్దు రాంబాబు వద్దు, అంతే. జగన్ ముద్దు రాంబాబు వద్దు. ఇక అన్ని ఏమి వీడియోలు వచ్చినాయో నేను చెప్పను, నా మిత్రుడు అనుకోండి, అది బాగా చూసాం కదా, మనందరం చూసాం కదా. ఇక ఆయనది అన్ని ఏముండదో. అల్లుడు అంటే డిఫరెన్స్ ఒపీనియన్. అల్లుడు కూడా ఏం చెప్పిండో మనం చూసాం. అవును, అల్లుడే కాదు, అల్లుడు ఆయన ఎవరు, మన ముద్రగడ పద్మనాభం గారు కూతురు కూడా. కూతురు రాంబాబు గురించి చెప్పింది కాదు, ముద్రగడ పద్మనాభం కాపు ఓట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. అది ఒకటండి ఒక్కొక్కరికి అలా ఇండిపెండెన్స్ వచ్చేసింది. అవును, ఆమె ఒపీనియన్ చెప్పింది. నేను పవన్ కళ్యాణ్ చేస్తున్నాను. ఇవాళ ముద్రగడ్డ గారు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారిండు. జగన్ గారి దగ్గరికి ఫస్ట్ దీక్ష విజయవాడ వచ్చింది. నేను డ్యాస్ మీద నాకు మంచి ఆయన అంటే గౌరవం. ఈ రోజు ఏదైతుందో నువ్వు ఇంతకాలము ఉద్యమాలు చేసినావు, ఏం చేసినావు? నీవు, నీ తండ్రి, నీ కుటుంబ సభ్యులు, నువ్వు బాగుపడ్డావు మంత్రిగా. నువ్వు ఈజ్ హానెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ నువ్వు ఏమైనా అలగడము, పండుకొనడం, ఇంట్లో పడడంతో మంత్రులతో నువ్వు ఏం సాయం చేసింది తెలియదు కదా. కాపు కమ్యూనిటీకి నువ్వేం త్యాగాలు చేసినావు? ఎప్పుడైనా దీక్షలు పట్టడము, దళ బోధలు ఒక 10 సార్లు పార్టీలు మారినావు. నువ్వు జగన్ గారి దగ్గరికి వచ్చాడా లేదా? పార్టీ పెట్టి ఫైనల్ కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు జగన్ దగ్గరికి పోయినావు. సో టీడీపీని బ్రేక్ అయినావు, జనతా పార్టీలో కాంగ్రెస్లో వచ్చినావు, మంత్రి వచ్చినావు. టీడీపీ బ్రేక్ అయిపోయి మళ్ళీ టీడీపీ నుంచి ఎలక్ట్ అయినావు. 99 లోక్సభ కాకినాడ అయింది అనుకుంటా. మళ్ళీ టీడీపీని బ్రేక్ చేసినావు. క్రెడిబిలిటీ అనేది ఈరోజు ముద్రగడ్డ పద్మనాభంకు లేదు. ఈరోజు ఏ మాట కామాట ఎంత మంచి లైఫ్ను, ఎంత మంచి అవకాశాన్ని పాలిటిక్స్లో అవసరం ఏందండి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతుందో 8% వచ్చిండు. ఆయనకేమో ఈయన ఒంటరిగా కొట్లాడాలి. ఈయన పేరేంది, ఈయన ఇంకో ఆయన ఉన్నాడు కదా ముసలాయన హరిరామ జోగా, ఆయన కొడుకేమో వైఎస్ఆర్పీలో కడతాడు. ఈయనేమో వైఎస్ఆర్పీ పోతాడు. అంటే నువ్వు వైఎస్ఆర్పీ దుర్మార్గమనే పవన్ కళ్యాణ్ కాపు కాన్నావు కదా. ఇవాళ నువ్వు ఏ పద్ధతిలో నువ్వు డిఫర్ అయినావు? ఆయన పార్టీ పెట్టినప్పుడే వచ్చినావు కదా, ఎందుకు డిఫర్ అయినావు? టీడీపీతోటి నీకు లైఫ్ వచ్చింది కదా, జనతా పార్టీ వచ్చింది 78, టీడీపీలో నీకు గౌరవప్రదమైన పదవి ఇచ్చింది కదా. మళ్ళీ చంద్రబాబు గారు 99లో నీకు లోక్సభ ఇచ్చిండు కదా. ఎప్పుడన్నా నిన్ను హట్టు చేసిండా? నువ్వేమైనా పోతావు, నీ మంత్రి ఉంటే కూడా నువ్వు నీ ఊర్లోనే పండుకున్నాయి. ఎప్పుడు నీ కాన్స్టిట్యున్సీ అంతే, ఎప్పుడు రాష్ట్ర లీడ్ చేయలేదు, రాష్ట్రము సేవ కోసం ఉపయోగించలే. కాపు నువ్వు వాడుకున్నాడు తప్పితే కాపు మూవ్మెంట్ కోసం జిల్లాలకు తిరిగిండు కూడా లేదు, హెక్టిక్గా తిరిగిండు కూడా లేదు. ఆయన కాకినాడ థియేటర్ ఏంది, ఆయన ఊరేంది, పైగా సామాజిక వర్గానికి చేసింది కూడా ఏం లేదు, చేసిందేం లేదు, జీరో. నీ పర్సనల్ కంట్రిబ్యూషన్ కానీ నీకుండే ఇన్ఫ్లుయెన్స్ను కాపు కమ్యూనిటీకి ఇది చేసిన ఫలాన్ని చెప్పడానికి లేదు. నథింగ్. తో ఖచ్చితంగా ఏదైతుందో ఇది కూటమి గెలుపు. ఇండివిజువల్గా ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతుందో ఒక టేక్ ఇచ్చిండు. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిండో, ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేస్తుండో, ఈసారి మనము జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే దుర్మార్గ పాలన నడుస్తుంది, ఏ నాయకుని బతకనివాడు,
ప్రజలను పీడించుకుంటాడు, రాష్ట్రాన్ని దోచుకుంటాడు అనేది డిసైడ్ అయ్యి వాలంటరీగా ఏదైతుందో బీజేపీతో సంబంధం లేకుండా డిక్లేర్ చేయడంతో అసలు ఇక కూటమికి ఏదైతుందో గెలుపు అనేది ఖాయమనేది వచ్చింది. ఈరోజు బీజేపీ ఆ ఒక్క అంశంతోనే అంత అయిపోయినాక బీజేపీ ఏం చేసింది, ఆయన కన్విన్సడానికి ట్రై చేసిన బీజేపీ క్రాస్ చెక్ చేసుకున్నది. షాగార టీము, పలు సర్వేలు, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ వాళ్ళకి సంబంధం లేదు కదా, స్టేట్ ఇంటెలిజెన్సీ ఆయనకి ఇయ్యదు కదా రిపోర్ట్. ఇవన్నీ చూసుకొని బాబు గారు మోకరిల్లలే వీళ్ళు చెప్పినట్టుగా బాబు గారిని వాళ్ళే పిలిపించుకొని ఏదైతుందో ఎలియన్స్కి సిద్ధమైంది. అదే ఈయనకు ఏదైతుందో పోయినసారి అధికారంలో ఉండి ఎప్పుడైతే 18కి ఇక్కడ యూపీఏకి సపోర్ట్ చేసిండో, ఈ ఎన్నికల్లో నేషనల్ లెవెల్లో తిరిగిండో, ఆర్థికంగా సాయం చేసిండో, స్వయంగా 19 ఎలక్షన్లో ఆయనకు ఇబ్బంది చేశారు. మనీ మూమెంట్ను ఎవరైతే డొనేషన్స్ పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారో ఈ ప్లేయర్స్ అంతా ఏ పార్టీకైనా కొంతమంది ఏళ్ళ మీద లెక్కబడే పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళు ట్రేడ్ చేయాలి. మీరు అక్కడికి డబ్బు మూవ్ చేస్తే ఐటీలు గీటీలు మంచి చెడ్డ ఏదో అన్ని రూల్ ప్రకారం ఏ ఇండస్ట్రీ నడవదు కదా సార్. లోస్కూల్ ఉంటాయి, లేబర్ ప్రాబ్లం ఉంటుంది, వాయిలెట్ ఉంటుంది, ప్రభుత్వ భూమి ఉంటుంది, అసైన్మెంట్ మన దీని పేరేంది బంజర్ భూమి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని పర్మిషన్ తీసుకోరు, ఇబ్బందులు అవుతాయని బ్రేక్ అయింది, ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏం చేసిండు, 2 పవర్ సెంటర్తో కొట్లాడడం బాగుండదని వాళ్ళు ఆఫర్ చేయగానే ఒప్పుకున్నాడు. సీట్లు కూడా బీజేపీకి 6 లోక్సభ పోయే సీట్లన్నా 13, ఇంకా ఈయన కూడా పాపం త్యాగం చేసిండు 2 సీట్లు, 23 నుంచి 21 అయింది కదా. లోక్సభ ఆయన 3 నుంచి 1 సీట్ ఎక్కువ ఇచ్చిండు కదా, ఈయనకు 3 అలాంటి చేస్తే 1 సీటు కూడా త్యాగం చేసిండు కదా. పవన్ గారు ఏదైతుందో ఈసారి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఖతం చేయాలా, తర్వాత సంగతి ఏదో చూసుకుందాం మనం. ఈసారి మనం ఇండివిజువల్ చేస్తే బెనిఫిట్ అతనికి అవుతుంది అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్న తోటి స్ట్రెంత్ వచ్చేసింది ఏది కూటమికి.